ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో మ్యాక్స్ అనే జిజ్ఞాసు గల చిన్న పిల్లవాడు నివసించేవాడు. మ్యాక్స్ అన్వేషణ చేయడం చాలా ఇష్టం మరియు అతని అతి పెద్ద కల ఏదైనా మాయాజాల విషయం కనుగొనడం. ఒక సూర్యోదయ మధ్యాహ్నం పార్కులో ఆడుకుంటున్నప్పుడు మ్యాక్స్ ఒక అసాధారణమైన విషయం గమనించాడు. ఒక్కటే తేలియిస్తున్న ఒక స్వచ్ఛమైన బంగారు బలూన్. హే బలూన్, నువ్వు ఎక్కడికెళ్ళిపోతున్నావు అంటూ మ్యాక్స్ రూతలుగిస్తూ దాని గొట్టాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతని ఆశ్చర్యానికి బలూన్ మాట్లాడింది. నేను సాధారణ బలూన్ కాదు, అది మృదువుగా హర్షంగా చెప్పింది. నేను ఒక మాయాజాల బలూన్ మరియు నేను నిన్ను అద్భుతమైన యాత్రపై తీసుకెళ్లగలను. నువ్వు నా వెంట వస్తావా? అవును, నాకు రావాలి అని నిశ్చయంగా చెప్పాడు. మరింతగా గిట్టిన మొక్కల దాటి మేఘాలను అధిగమించి చందమామ వరకు ఎగిరిపోయారు. మ్యాక్స్ తన కళ్లను నమ్మలేకపోయాడు. అక్కడ ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయి మరియు చంద్రుడి ఉపరితలంతో పెద్దమైన ఒక ప్రకాశవంతమైన ఆట స్థలం కనిపిస్తోంది. మనం చంద్రపాలస్ కు వెళ్లిపోవాలి. అక్కడ చంద్రపారాల వారు నివసిస్తారు. అక్కడ వారు చంద్రుడు ఎరుపు నుండి తయారైన మరియు మెత్తగా నామ మేఘాల నుండి కూడిన ఒక ప్రకాశవంతమైన గోపురం వద్ద దిగారు. అప్పుడు చంద్రపారాల వారు చుట్టూ డాన్సులు చేసి మృదువైన పాటలు పాడుతూ ఇనుప రేఖలను చల్లారు. మ్యాక్స్ నవ్వుతూ వారి పాటలో చేరిపోయాడు. గాలి మధ్య తిరుగుతూ మరియు రాటిపోగుల జల్లుల పట్ల ఆడుకుంటూ అతను కొంతకాలం మబ్బులా లేతగా అనిపించాడు. వారు అతనికి ఒక ప్రకాశవంతమైన నక్షత్రం ఇవ్వడం ద్వారా ఆహ్వానించారు. పార్టీ తరువాత మాయాజాల బలూన్ ముసుగు పొడిచింది. ఇప్పుడు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మ్యాక్స్ ఇంకో మృదువైన లాగంతో వారు భూమికి తిరిగి దిగారు. అక్కడ వారు మొదలుపెట్టిన పార్కులో ఈ అద్భుతమైన యాత్రకు ధన్యవాదాలు అని మ్యాక్స్ బలూన్ను ఎప్పటికీ గుర్తించడానికి. బలూన్ నవ్వింది. మాటలు వదులుకోకు మ్యాక్స్. ప్రతిసారి మీరు చంద్రుడిని చూస్తున్నప్పుడు మీరు చంద్రపాలస్ మరియు మీ మాయాజాల యాత్రను గుర్తుంచుకుంటారు. ఆ తరువాత బలూన్ ఆకాశంలో మాయమైంది. లీవింగ్ మ్యాక్స్ అక్కడ నిలబడినట్లుగా అతను ప్రపంచంలోనే అతి అదృష్టవంతుడిగా భావించాడు. అప్పుడు ఆ రోజున నుండి మ్యాక్స్ ప్రతిసారి చంద్రుడిని చూస్తూ నవ్వుతూ ఉండేవాడు. మాయాజాలం ఎప్పటికైనా మళ్లీ కనుగొనడానికి అందులో ఉన్నట్లు.